హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్కే. మీరు చూస్తున్నారు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కొంచెం మిస్టీరియస్ గా ఉండే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ లోని రెయిన్బో ఐలాండ్ లో రక్తపు వర్షం అనేది ఎందుకు పడుతుంది? సో ఇదేదో సినిమాలో సీన్ లాగా ఉంది కదా, కానీ నిజంగా జరుగుతుంది. ఈ బ్లడ్ రెయిన్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెయిన్బో ఐలాండ్ అనేది ఇరాన్ లోని పర్షియన్ గల్ఫ్ లో ఉంది. అయితే రెయిన్బో ఐలాండ్ అసలు పేరు హర్ముజ్ ఐలాండ్ అండ్ దీన్ని రెయిన్బో ఐలాండ్ అని పిలవడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఉండే ఇసుక అండ్ మట్టి అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే ఇసుక మట్టి కలర్ఫుల్ గా ఉండడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే దాంట్లో ఉండే రాక్ సాల్ట్ ఇంకా జిప్సమ్ వోల్కానిక్ రాక్స్ అనేవి కలిసి ఫార్ములా అయిన ఒక స్పెషల్ జియాలజికల్ స్ట్రక్చర్ వల్ల ఇలా ఉంటాయి. కానీ రక్తపు వర్షం స్టోరీ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే, ఈ బ్లడ్ రెయిన్ అనేది ఎందుకు పడుతుంది? ఇదేదో సూపర్ న్యాచురల్ ఎఫెక్ట్ కాదు, పూర్తిగా సైంటిఫిక్. అయితే ఈ రెయిన్బో ఐలాండ్ లోని మట్టిలో ఐరన్ ఆక్సైడ్ అనే మినరల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెమటైట్ అని కూడా అంటారు. ఈ రెడ్ కలర్ మట్టిలో వర్షం కలిసినప్పుడు ఆ రెయిన్ వాటర్ కూడా రెడ్ కలర్ లో బ్లడ్ లాగా మారిపోతుంది. సో హెవీ రెయిన్ పడినప్పుడు ఈ రక్తం లాంటి నీళ్ళు అనేది ఫ్లో అయ్యి బీచ్ లోకి వెళ్తుంది అండ్ ఈ సీ వాటర్ లో మిక్స్ అయ్యి ఒక అద్భుతమైన రెడ్ గ్లో క్రియేట్ చేస్తుంది. ఇది చూసిన వాళ్ళు చాలా వరకు షాక్ అవుతారు, ఎందుకంటే అప్పుడు సముద్రంలో నీళ్లు కూడా కొంతవరకు రక్తంలా మారుతాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రెడ్ కలర్ లో ఉండే మట్టి అనేది జస్ట్ బ్యూటిఫుల్ గా ఉండడమే కాదు, ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ ఈ మట్టిని చాలా వరకు యూజ్ చేస్తారు. అది ఎలా అంటే, ఈ మట్టిని బ్రెడ్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, దీంతో తయారు చేసిన పదార్థాలని ఎక్కువగా తినద్దని, ఎందుకంటే ఇందులో హెవీ మెటల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మట్టిని పెయింట్స్ అండ్ కాస్మెటిక్స్ ఇంకా సిరామిక్స్ లో కూడా యూజ్ చేస్తారు. సో ఒక రకంగా ఇది ఒక వండర్ ఐలాండ్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా ఇరాన్ లో ఉండే ఈ రెయిన్బో ఐలాండ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.